చేరివచ్చిన నా ఆత్మీయులు, నా సహోదరులందరికీ, లైవ్ ద్వారా ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరి కుటుంబాలకు కృప, కాపుదల, సమృద్ధి ఇచ్చి సంరక్షించునుగాక. ఆమేన్. అందరూ కూర్చోండి. ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అయితే దానికంటే ముందుగా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను. గతించిన రోజుల్లో మా మావయ్య గారు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళడం, మీరందరూ అక్కడికి రావడం జరిగింది. అయితే ఏ రోజు నేను ఇలా వచ్చి మైక్ ముందు మాట్లాడలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తర్వాత మొన్న జ్ఞాపకార్థ కూడికలో కూడా మాట్లాడదామని అనుకున్నాను. కానీ లోపు చాలామంది రావడం, వాళ్ళకి సమయాన్ని ఇవ్వడం, సో దాన్ని బట్టి మేనేజ్ చేసుకోవడం వల్ల నేను మాట్లాడలేకపోయాను. కానీ ఒక్క రెండు మాటలు నేను మీతో మాట్లాడాలి, పంచుకోవాలనుకుంటున్నాను. మా బాధలో, మా కష్టాల్లో, మా ఇబ్బందుల్లో క్రీస్తు రక్తంలో కడిగిబడినటువంటి ఒక కుటుంబంగా ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి మమ్మల్ని పలకరించడానికి, పరామర్శించడానికి, మాకు ధైర్యాన్ని ఇవ్వడానికి చాలామంది వచ్చారు. ఆ శవాన్ని తీసుకెళ్ళి పాతిపెట్టే సమయంలో కూడా, ఆ కార్యక్రమాల్లో కూడా మా వెన్నంటే ఉండి మాకు ధైర్యాన్ని ఇచ్చారు. కనీసం మేము ఎటువంటి స్టేటస్లు కూడా పెట్టలేదండి. ఆ విషయం తెలియగానే నేనైతే నిజంగా చాలా ఎమోషనల్ అయ్యాను. నా గుండెంతా చాలా బరువెక్కిపోయింది. ఎందుకంటే వాళ్ళతో, ఆ కుటుంబంతో నాకు ఉన్నటువంటి సంబంధం ఒక 8 ఏళ్ళే కావచ్చు. కానీ ఆ సమయంలో నేను ఎప్పుడైతే వార్త విన్నానో, నాకు వెంటనే ఆయన మాట్లాడిన మాటలు, నన్ను పలకరించిన, ప్రేమతో పలకరించిన పలకరింపులు కానివ్వండి, అవన్నీ నాకు ఒక మూవీలాగా రివీల్ అయిపోవడం స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రేమ, ఆ మాటలు, ఆ బాధ్యత, అదంతా నాకు జ్ఞాపకం వచ్చి నేను చాలా ఎమోషనల్ అయ్యాను. కానీ ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటే ఒక మనిషి మనకి చాలా విషయాలు నేర్పిస్తారు. అలాగే నేను కొన్ని విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆ రోజు నేను అంత ఎమోషనల్ అయినప్పుడు కూడా మీ అన్నయ్య గారు చాలా ధైర్యంగా ఉన్నట్టు, కళ్ళల్లోంచి నీళ్ళు కూడా రానివ్వలేదు పాపం. ఆయన కళ్ళల్లో నీళ్ళు కూడా నేను చూడలేదు. నన్ను ఓదార్చారు, నాకు ధైర్యాన్ని ఇచ్చారు. బట్ ఎప్పుడైతే సమాధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఆయన ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆయన గుండెంతా బద్దలైపోయింది. అప్పుడు కూడా సంఘం మాతోనే ఉంది. నిజంగా ఇంత గొప్ప సంఘాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ భూమి మీద ఉన్నంత వరకే కాదండి, ఈ భూమిని విడిచిన తర్వాత కూడా మనమందరం కలిసే ఉండాలి. కుటుంబ సమేతంగా అందరూ కలిసే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ స్థలంలోకి నేను వచ్చిన ప్రతిసారి నాకు ఒక్కటే జ్ఞాపకం వస్తుంది. ఆయన చివరి కూర్చునేవారు మా మావయ్య గారు. వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరించేవారు. అమ్మాయి ఏంటి, ఎలా ఉన్నారు, బాగున్నారా, పరిస్థితులు ఎలా ఉన్నాయి అని వాళ్ళకి సలహాలు ఇస్తూ ధైర్యాన్ని ఇచ్చేవారు. ఈ స్థలం ఆయన కష్టపడి ఈ పొలాన్ని సంపాదిస్తున్నప్పుడు ఈ స్థలం ఈ రకంగా ఉపయోగపడద్దని ఆయనకు తెలియదు. అప్పుడు ఆయన పరిచర్యలో ఇంత ఘనంగా వాడబడబోతుందనే సంగతి ఆయనకు తెలియదు. కానీ ఒక మంచి సంకల్పంతో దీన్ని ఆయన కూర్చుకున్నారు, పిల్లలకి ఇద్దాము అనే ఆశతో. అదే మా వదినమ్మకి ఇచ్చారు. ఆ తర్వాత ఈ స్థలంలో ఈ పరిచర్య చేయబడాలనే ఆలోచన దైవ సేవకులు విజయప్రసాద్ రెడ్డి గారికి వచ్చినప్పుడు, మా వదినమ్మని అడిగినప్పుడు ఆమె మంచి మనసుతో ఇది పరిచర్యకు వాడబడాలని ఆమె ఇవ్వడం, తర్వాత దీనికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో, ఎంత ఖరీదైతే ఈ స్థలం చేస్తుందో దాన్ని అంతటినీ మరలా ఆయన వేరే చోట ఆమెకి ఇవ్వడం, తర్వాత ఆ పరిస్థితులన్నింటినీ దాటుకుంటూ సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఒక్కొక్కరుగా కొన్ని వందల మంది ఈరోజు ఇక్కడ కూడుకోవడం, ఇదంతా నిజంగా దేవుని ప్రణాళికలో ఒక భాగంగా నాకు అనిపిస్తుంది. ఆయన అనాది సంకల్పం. ఈరోజు వేల మంది ఇక్కడ నుంచి లైవ్ వింటున్నారు, వేల మంది ఇక్కడ నుంచి వాక్యం నేర్చుకుంటూ ఉన్నారు. ఈ దీవెన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత. అంతేకాదండి, ఒక గర్భిణీ స్త్రీ సమాధి కార్యక్రమానికి వెళ్ళకూడదని, సమాధి చేస్తున్న దగ్గరికి వెళ్ళకూడదని లోకంలో చాలా ఆచారాలు ఉన్నాయి. ఆ రోజు నేను వెళ్ళలేదు.
అక్కడ ఆ రోజు క్రౌడ్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. కానీ తర్వాత దిన కార్యక్రమం పూర్తవ్వకముందే మా కుటుంబం అంతా మేము అక్కడికి వెళ్ళాం. ఆయన ఆశ ఏంటంటే కుటుంబం అంతా కలిసి ఆయన పొలంలో ఉండాలని. చాలామంది జెంట్స్ వెళ్తూ ఉంటారు కానీ లేడీస్ని తీసుకెళ్ళరు. మేమందరం కలిసికట్టుగా కుటుంబ సమేతంగా ఎప్పుడూ ఆ పొలానికి వెళ్ళలేదు. ఆయన కోరిక అది. ఆ 11 days మధ్యలో మేమందరం కలిసి అక్కడికి వెళ్ళాం. కారణం ఏంటంటే విశ్వ పుట్టిన తర్వాత 8 years తర్వాత 7 years తర్వాత నాకు ఈ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వడం వెనక ప్రతిరోజు మా అన్నక ఎంతమంది ప్రేయర్ చేశారో నాకు తెలీదు. నా ప్రార్థనలో కూడా అది లేదు. కానీ నేను కనిపించిన ప్రతిసారి మా మామయ్య గారు గర్భఫలం కోసం చేసేవారండి ప్రేయర్. ఇంకొకళ్ళు ఉండాలి సేవలో. నీ భర్త నీ ఆడపడుచు ఎలా అయితే దేవుని పరిచర్యలో వాడబడుతున్నారో బిడ్డ ఒక్కడు అయిపోకూడదు, ఇంకొకళ్ళు ఉండాలి, పరిచర్యలో వాడబడాలి అని నా కోసం క్రమం తప్పకుండా ప్రార్థించిన ప్రార్థన ఫలితమే ఈరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి గర్భఫలం. అది 4th monthలో ఉంటుండగా ఆయన ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఒక రకంగా చాలా బాధ అనిపించింది నాకు. కానీ అది ఇంకా దైవ సంకల్పం, ఆయన ఆయుష్ అయిపోయింది. అందుకనే గర్భంతో ఉంటుండగానే ఆయన నా కోసం మంచి కోరుకున్నారు. ఆయన ఉన్నటువంటి ఆ పార్థివ దేహం దగ్గర నేను ప్రార్థించి దేవునికి నా ప్రార్థన విన్నపాలను సమర్పించాను. అలాగే ఈ భూమిని విడిచిపెట్టి ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సింది ఏదో ఒక రోజు. ఆయన ఇచ్చినటువంటి ఈ స్థలంలో మనమందరం ప్రార్థించి ఆధ్యాత్మికంగా ఎదిగి ప్రతి ఒక్కరూ ఒక గొప్ప మార్క్ని అనేక మంది హృదయాలలో క్రీస్తు ముద్రను వేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మా కుటుంబం మా ఇంటి పెద్దను కోల్పోయినప్పుడు మమ్మల్ని చాలా ఆదరించి ఓదార్చి మీ విలువైన సహాయాన్ని అందించినటువంటి ప్రతి ఒక్క సహోదరునికి నా హృదయపూర్వక వందనాలు. చాలా చక్కని మీ ప్రేమను మా పట్ల కనబరిచారు. ఈరోజు కూడా ఇంతమంది ఈ కార్యక్రమానికి ఇలా హాజరవ్వడం చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా మా నాన్నగారికి మనుషులంటే చాలా ఇష్టం. మనుషులను చూస్తే చాలా ఇష్టం, మనుషులతో మాట్లాడితే ఆ టైం స్పెండ్ చేస్తే చాలా అనుకుంటారు. మొన్నటి నుంచి ఇప్పటి వరకు అదే అనుకుంటున్నాను నేను. ఎంతమంది మనుషులను చూస్తే ఆయన ఇంకెంత సంతోషపడి ఉండేవారు. ఆయన కార్యక్రమంలో వచ్చినటువంటి వాళ్ళందరినీ ఆత్మీయులను చూస్తే ఆయన అంత సంతోషపడి ఉండేవారు. ఆయన నేర్పించినటువంటి విలువలను బట్టి, ఆయన మాకు చూపిన మాదిరిని బట్టి క్రీస్తు ప్రేమ చేత మేము ఈరోజు నడిపించబడుతున్నాం. ఆయన చిన్నప్పుడు అమ్మ మొదట వాక్యంలోకి వచ్చి దేవుణ్ణి అంగీకరించి నడిచినప్పటికీ ఆయన చాలాసార్లు అమ్మతో ఏకీభవించలేదు ప్రారంభంలో. కానీ తర్వాత దేవుని మహాకృపను బట్టి అమ్మని ఎంకరేజ్ చేశారు. మా అందరం కూడా దేవుని సన్నిధిలో కూర్చొని అమూల్యమైన మాటలు నేర్చుకోవడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి ఆయన మాకు చాలా సహాయం చేశారు. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, వీధి కోటాలు జరిగేవి. ఆ కోటాలకు అమ్మని తీసుకెళ్ళినప్పుడు తను తోడొచ్చినప్పుడు నాకు సైకిల్ ఇచ్చి నడిపించమనేవారు. నాకు సైకిల్ రాదు అప్పటికే. నేను నడిపించు, నీకు అదే వస్తుంది అని చెప్పేసి ప్రోత్సహించారు. చిన్నవి ఫాదర్తో బిడ్డలకు ఉన్నటువంటి సంబంధం ఎంత అద్భుతమైందంటే మన ఆత్మీయ జీవితం మీద కూడా అది ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. మా నాన్నగారు మా జీవితంలో వేసినటువంటి ప్రతి ముద్ర ఎంతో ప్రత్యేకమైంది. మా దుఃఖ దినాలు అయితే పూర్తయ్యాయి, ఈ రోజుతో పూర్తవుతున్నాయి మా దుఃఖ దినాలు. కానీ భౌతికంగా ఆయన మా మధ్య లేకపోయినా ఆత్మీయంగా ఎప్పటికీ ఒక అద్భుతమైన సంబంధం ఆయనతో మేము కలిగి ఉంటాం. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది కూడా అలాంటి ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నా. బిడ్డలుగా మేము మా తండ్రి బాటలో, మా తండ్రి మాకు నేర్పించినటువంటి మాదిరిని కనబరుస్తూ ముందుకెళ్ళాలని మా కోసం మీరు ప్రార్థిస్తున్నారు. మరింతగా ప్రార్థించండి. ఒక్క విషయం చెప్పి నేను ఆరాధనలోకి వెళ్ళిపోతాను, సమయం చాలా చాలా తక్కువగా ఉంది. అన్నయ్య నిలబడే విషయంలో, నేను నిలబడే విషయంలో, అన్నయ్య బలపడే విషయంలో, అలాగే మా పెద్దన్నయ్య తన కుటుంబం మేమంతా నిలబడే విషయంలో నాన్న చాలా చాలా విలువైన పాత్ర పోషించారు. ఎప్పుడు చెప్పేవారు, కలిసి ఉండాలిరా, ఐకమత్యం కలిగి ఉండాలి. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఈరోజు మనం ఇక్కడ కూర్చుని ఆరాధించుకుంటున్న ఈ ప్లేస్కి నాకు మధ్య చాలా గొప్ప సాన్నిహిత్య సంబంధం ఉంది.
మా నాన్న ఇక్కడికి నన్ను సైకిల్ మీద తీసుకొచ్చి ఈ పొలంలోనే కూర్చోబెట్టి ఎండాకాలంలో ముంజకాయలు తినిపించేవారు. ఈ పొలంలో నాకు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి బాటనీ స్టూడెంట్ని కదా, హెర్బేరియం ఒకటి తయారు చేయాలి. 5 రకాల మొక్కలు కావాలి నాకంటే ఆ రోజు మా నాన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. జాగ్రత్తగా వెళ్ళి నీకు కావాల్సిన మొక్కలు ఎత్తుక్కోమా అని చెప్పి. నేను పెరిగి పెద్ద అయిన తర్వాత అన్నయ్య పరిచర్యలోకి వచ్చిన తర్వాత మేమంతా కలిసి నడుస్తూ ఉన్నప్పుడు అన్నయ్యకి ఒక ఆలోచన వచ్చింది, ఈ స్థలంలో ఒక విలువైన మందిరం కడితే బాగుంటుందని. అది నాన్న సంపాదించినటువంటి ఆస్తి. అది మీతో ఎప్పుడు నేను కానీ అన్నయ్య కానీ పంచుకోలేదు. బట్ ఈరోజు నాన్న విషయంలో ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నా. ఒక తండ్రి తన బిడ్డల క్షేమాన్ని ఏ విధంగా కాంక్షిస్తాడో ఈ విషయం నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఈ పొలం ఏదైతే ఉందో అది నాన్నగారు నాకు ఆడబిడ్డకి ఇచ్చేటటువంటి పసుపు కుంకుమల మాగాణిలాగా నాకు ఇచ్చారు ఈ పొలం. అయితే ఈ పొలం విషయంలో నేను అన్నయ్య ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ ఒక మంచి చర్చి కడితే, ఒక మంచి అనాథాశ్రమం అనే దాన్ని ఏర్పాటు చేస్తే అనేక మందికి ఇది మేలుకరంగా ఉంటుంది కదా అని అన్నయ్య తనకు వచ్చిన ప్రేరణ నాతో చెప్పినప్పుడు నేను ఎగిరి గంతేసినంత పని చేశాను. చాలా సంతోషంగా దేవుని పనికి ఇవ్వడంలో ఇచ్చేయడంలో ఉన్నంత అద్భుతమైన సంతృప్తి మరెక్కడ ఉండదు. అయితే ఇక్కడ మా నాన్నగారు కీలకమైన పాత్ర పోషించారు. మా నాన్న నన్ను కూర్చోబెట్టి ఒక మాట అన్నారు, అమ్మా నీకు అన్నయ్యకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది, నువ్వు అన్నయ్య రక్తం ఒకటే రక్తం, కానీ ఒక్కటి మాట నాకు క్లియర్గా చెప్పు, నీ భర్త దీనికి ఒప్పుకున్నాడా? నీ భర్త దీనికి ఒప్పుకున్నాడా? నువ్వు నీ యజమానికి మాట చెప్పావా లేదా? దయచేసి అతన్ని నువ్వు దాటిపోద్దమ్మా, అతన్ని దాటిపోయే ఏ నిర్ణయం తీసుకోవద్దు అని. ఈవెన్ తర్వాత పరిచర్యలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట, నువ్వు డ్రైవర్ని అట్లా పెట్టుకోద్దమ్మా, నీతో పాటు నీ భర్త వస్తున్నాడు, మీ ఇద్దరు కలిసి వెళ్తుంటే నాకు చాలా కన్నుల పండగగా ఉంది, మీ ఇద్దరు అలాగే పరిచర్యలో ఉండాలని ఎన్నోసార్లు నాన్న దీవించారు. అంటే ఒక ఆడబిడ్డకి తన తండ్రి ఇచ్చేటటువంటి గొప్ప సపోర్ట్ అన్ని విషయాల్లోనూ ఉంటుందని చెప్పడానికి మా నాన్న జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు నేను ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. నువ్వు దేవుని కొరకు తీసుకునే ఏ నిర్ణయం అయినా ఆయనతో చెప్పి చేయన్నప్పుడు ఈ స్థలం విషయంలో నాకు భవిష్యత్తు కనబడింది. ఒక యథార్థవంతుడైన సేవకుడి చేతిలో మా నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్ నేను పెట్టడం అది నాకు పెద్ద విషయం అనిపించలేదు. అందుకే అన్నయ్య విషయంలో నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. ఇది మా నాన్న మాకు చేసినటువంటి, అలాగే మనందరికీ చేసినటువంటి అద్భుతమైన మేలు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ప్లేస్కి వచ్చి కూర్చుని ప్రేయర్ చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు, ఈ ప్లేస్కి వచ్చి కూర్చుని వాక్యాన్ని నేర్చుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు, దయచేసి అందరూ రుణపడాల్సింది భౌతికంగా మన మధ్య లేనటువంటి మా నాన్నగారికి. దేవుని పరిచర్యకి ఇంత చెయ్యాలి అనే మనసు ఆయనకుంది. ఇక్కడ ఉన్న తండ్రులందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు మాటలు చెప్పే కంటే మాదిరి చూపిస్తేనే పిల్లలు వింటారు. మాటలు చెప్పే కంటే ప్రేమతో త్యాగంతో దగ్గర తీసుకుంటేనే పిల్లలు వింటారు. నేను మా నాన్న నుంచి అది నేర్చుకున్నా. పక్క వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడకూడదు, మనుషులు లేనప్పుడు వెనకాల మాట్లాడకూడదు. ఇవన్నీ మా నాన్న నుంచి నేర్చుకున్న గొప్ప లక్షణాలు. అందుకే ఆ రోజు కొందరు బంధువులే వచ్చారు మా నాన్న చివరి అంతిమ యాత్రలో. ఆ రోజు చాలామందికి రకరకాల వారి విశ్వాసాలను బట్టి, ఏవో నమ్మకాలను బట్టి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కానీ చివరికి వచ్చేసరికి ఆశ్చర్యరీతిగా అంతిమ యాత్ర ఎంత ఘనంగా జరిగిందంటే ఊర్లో అందరూ ఇప్పటికీ చెప్పుకుంటున్నారు, ఒక సీఎం వెళ్ళినట్టు వెళ్ళాడు ఇతను అని. చాలా చాలా సంతోషించి నేను మా అన్నయ్యలు ఇద్దరు ముందు కూర్చొని థ్యాంక్స్ చెప్పాను. మా అన్నయ్యకి పెద్ద కొడుక్కి చెప్పాను, రే తాతకి సంబంధించిన ప్రతి కార్యం ఎంత బాగా చేశారా మీరు, నాకు చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పినప్పుడు మా వాడు అన్నాడు, మా మేనల్లుడు, అక్క ఇది మన బాధ్యత కదా అని. ఎస్, ఇది మన బాధ్యత. మన తండ్రికి మనం ఇచ్చేటటువంటి కన్నీటి వీడ్కోలు అది మన బాధ్యత. ప్రియమైన దేవుని జనాంగమా, మన ముందు జీవితాన్ని మిగిల్చి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో ప్లస్ అండ్ మైనస్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు బతుకుతున్న మనం దేవునిని బట్టి బలాన్ని తీసుకుంటూ ఆ బలహీనతల సంగతిని దేవునికి విడిచిపెట్టేస్తూ దేవుని వైపే చూస్తూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా
యేసు వైపు చూస్తూ సాగినప్పుడు చివరి వరకు మనకు సహాయకుడు ఆయనే. మా నాన్న నా విషయంలో కోరుకున్న కోరిక, నేను ఎప్పటికీ ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకున్న కోరిక నేను తీర్చాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నాను. నేను చాలాసార్లు నన్ను చూడడానికి రావట్లేదు, మీ అమ్మని చూడడానికి రావట్లేదు అంటే నేను అనేదాన్ని, సరే నాన్న నేను మీటింగ్స్కి వెళ్ళడం మానేస్తాను అని సరదాగా ఆయనతో అంటాను. ఆయన వారు వద్దొద్దొద్దు, లేదు, చాలామంది హౌస్ వైఫ్స్కి లేని బాధ్యత, చాలామంది హౌస్ వైఫ్స్కి లేనటువంటి అవకాశం నీకు వచ్చిందమ్మా, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళాలని చెప్పేవారు. చాలదా జీవితానికి? కాబట్టి పెద్దవాళ్ళుగా ఇప్పుడు మన కడుపును పుట్టిన పిల్లల విషయంలో మనం త్యాగగుణం కలిగి వారి శ్రేయస్సుకి ఆలోచించి వారి కొరకు ప్రార్థించేవారుగా మనందరూ ఉండాలి. మనందరినీ ఈ విలువైన ప్రశస్తమైన మార్గంలో ప్రవేశపెట్టిన దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక.